హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్. నిన్న చెప్పాను కదండి మా ఊర్లో స్మార్ట్ బజార్ ఓపెన్ అవుతుందని చెప్పి. ఈరోజు అయితే ఓపెన్ అయిందండి. లోపలికి అయితే వెళ్ళి చూసామండి. అన్నీ అక్కడ ప్రతి ఒక్కటి ఐటమ్స్ బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ కొంచెం రేట్లు అంటే ఇంకా అంతేనండి. సూపర్ బజార్లో అన్ని మార్కెట్లలో, డీమార్ట్లో అక్కడ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లే ఉన్నాయండి. పర్వాలేదు. ఇన్ని రోజులకు మా ఊర్లో స్మార్ట్ బజార్ వచ్చిందని అంటే గ్రేటే. కానీ అందరైతే కొనలేరండి వెళ్ళి అక్కడికి. కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంతమంది జాబ్ హోల్డర్స్ అట్లాంటి వాళ్ళు అయితే వెళ్తారు. మామూలుగా ఉండే వాళ్ళు అయితే వెళ్ళలేరు. కూరగాయలు అవి అయితే బయట కన్నా ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. కానీ కూరగాయలు అవి అంటే ఇక్కడ కొంచెం పండుతాయి కాబట్టి అక్కడ ఏమో కొంచెం అవి కొనడం తక్కువ అవుతారేమో అనుకుంటున్నా. ప్రతిదీ బాగానే ఉందండి. చూడండి, అన్నీ A to Z మొత్తం ఉన్నాయి. లోపలికి వెళ్తే మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడే దొరుకుతున్నాయి. దొరకడం అంటే ఈ సూపర్ బజార్ ఈ సూపర్ మార్కెట్లోనే అండి, ఈ స్మార్ట్ బజార్లోనే దొరుకుతాయి. ఇంతకుముందు మామూలుగా సూపర్ మార్కెట్లు ఉన్నాయి, కొన్ని సరుకులు మాత్రమే దొరికేటివి. బయటికి ఇక్కడికి ఒక 5 రూపీస్ అట్లా తేడానే ఉంది, తక్కువే. సరుకుల పైన అయితే ఒక 5 రూపాయలు తక్కువే ఉంది. ఇలాంటి ప్లాస్టిక్ సామాన్లు కూడా పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. సామాన్లు కూడా బాగా బ్రాండెడ్ లాగా గట్టిగా ఉన్నాయి. ఏదేమైనా మా ఊర్లో స్మార్ట్ బజార్ వచ్చింది. అందుకు రిలయన్స్ వారికి థ్యాంక్స్ చెప్పాలండి. ధైర్యం చేసి గిద్దలూరులో కూడా స్మార్ట్ బజార్ పెట్టారు అని చెప్పి. ప్రతి ఒక్కటి ఉందండి ఐటమ్స్. పిల్లల కానించి పెద్దల వరకు అందరికీ కావలసిన వస్తువులు ఉన్నాయి. మెడిసిన్ ఒకటి తప్పనిచ్చి మొత్తం దొరుకుతున్నాయండి. కూరగాయలు కావాలంటే కూరగాయలు, ఇంటి సామాన్లు కావాలంటే ఇంటి సామాన్లు, సరుకులు, బియ్యం, రైస్, దాల్ మొత్తం ఉన్నాయండి A to Z. ఎవరైనా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు మేమైనా కానీ నెలకు ఒకసారి అట్లా పోయి సరుకులు అక్కడే తెచ్చుకోవచ్చండి. బాగానే తక్కువే ఉన్నాయి. బయట చిట్టి ముత్యాల బియ్యము బయట అయితే ఒక కిలో ప్యాకెట్ వచ్చేసి 120 రూపాయలు అయితే అక్కడ కిలో వచ్చేసి 49 రూపాయలకే ఇస్తున్నారండి. మినప్పప్పు అయితే బయట అయితే 130, ఇక్కడైతే 125కే ఉందండి. పర్వాలేదు. నా లెక్కన అన్ని రేట్లు అట్లే ఉండొచ్చు, ఒక 5 రూపాయలు అట్లా తక్కువే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. చూడండి, మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. అందరూ చెప్పండి పాపం వాళ్ళు ఇక్కడ పెట్టినందుకు. కొంచెం ఏంటండి, నేను తిరిగి ఈ మంచి వీడియోలు తీసుకొని వస్తున్నా. సరే, నా వీడియోలలో ఏదన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో. సరి చేసుకుంటాను. సబ్స్క్రైబర్స్ అందరూ ఒక్కసారి వీడియో చూసినా కానీ నాకు 1000 వ్యూస్ వస్తాయి. చూడండి, మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అన్ని ఐటమ్స్ దగ్గరే తీసినట్టున్నానండి. చాలాసేపు ఉన్నాయి, కూరగాయలు అన్నీ ఉన్నాయి. అన్నీ బాగానే పర్వాలేదు, ఒక రీజన్ రేట్. సూపర్ మార్కెట్లు అన్ని మార్కెట్లో ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయండి. డీమార్ట్లో అక్కడ ఎంత ఉందో రేటు అంతే ఉంది. అంతేగాని మనం డీమార్ట్కి వెళ్ళాలంటే గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్తే మనకు టికెట్లు ఎంత అవుతాయండి, అది ఆలోచించి మనం ఇక్కడ తీసుకోవాలి. అయినా అక్కడ ఎంత రేటు ఉందో అంతే. నేను బెంగళూరులో డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక బకెట్ తీసుకున్నానండి. ఆ బకెట్ 199 రూపాయలు ఉన్నది. అదే బకెట్ ఇక్కడ కూడా అదే రేటు, అంతే రేటు.
అంతేనండి, దూరపు కొండలు నునుపు అని అంటారు కానీ అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. వీళ్ళు కంపెనీగా తరఫున పెట్టారు కాబట్టి రేట్లు ఒకటే ఉంటాయండి. దాంట్లో ఇంకా ఏం తక్కువ అట్లా ఉండేదేమి ఉండదు. అన్ని చోట్ల అట్లే ఉంటాయి. ఐటమ్స్ కూడా బాగా క్వాలిటీ బాగుందండి. ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి దాంట్లో. చూడండి, మీరు ఒకసారి విజిట్ చేయండి.